నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయుర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. గత కొద్ది రోజులుగా యావత్ దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డు వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అందరికీ ఊరట కలిగించే ప్రకటన చేసింది. తిరుమలలో ప్రస్తుతం విక్రయిస్తున్న లడ్డూ ప్రసాదం 100% మంచి ఆవు నెయ్యితో తయారు చేసిందేనని, భక్తులకే కాదు ఎవ్వరికీ ఏ సందేహం అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఒక్క లడ్డూ ప్రసాదం మాత్రమే కాదు, తిరుమల ప్రతి ప్రసాదం ఇకపై 100% స్వచ్ఛంగానే ఉండబోతుందని భక్తులకు హామీ ఇచ్చింది టీటీడీ. జరిగిన దోషాల నివారణకు శాంతి హోమం, సంప్రోక్షణ చేశామన్న టీటీడీ ఇక వాటితో దోషాలన్నీ పోయాయని తెలిపింది. ప్రస్తుతం మంచి నెయ్యితోనే లడ్డూలు చేస్తున్నామని వివరించింది. ప్రసాదాల తయారీ కేంద్రాలతో పాటు ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ చేస్తున్నట్లు టీటీడీ చెప్పింది. తిరుమల లడ్డు ప్రసాదంపై వచ్చిన అపప్రదతో టీటీడీ ఇవాళ ఆలయంలో ప్రాయశ్చిత్త హోమం జరిపింది. ఈ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ హోమం జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా పుణ్య హవచనం, మహాశాంతి హోమం, వాస్తు హోమం, పంచగవ్య సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆగమ సలహా మండలి సూచనలతో వీటిని చేశారు. ఇక ఇప్పుడు భక్తులు ఎలాంటి అనుమానాలు లేకుండా స్వచ్ఛమైన ఆవు నేతితో చేసిన తిరుమల లడ్డు ప్రసాదాలను తీసుకోవచ్చు. అలాగే బంధువులకు, చుట్టుపక్కల వారికి కూడా వాటిని పంచుకోవచ్చు. గత 5 రోజులుగా భక్తులు ఎన్నో రకాలుగా ఆందోళన చెందారు. ఈ అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పటి నుంచి మాత్రం శ్రీవారి లడ్డు ప్రసాదాలపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని టీటీడీ చెప్పింది. కాబట్టి ఇక భక్తులు ఆనందంగా వాటిని స్వీకరించి ఇతరులకు పెట్టండి. అలాగే స్వామివారికి పెట్టే నైవేద్యం, ప్రసాదాలు కూడా ఇకపై పవిత్రంగానే ఉంటాయి. కాబట్టి భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని టీటీడీ నుంచి ప్రకటన వచ్చింది. జై హింద్, జై భారత్.